సిఎస్ఎస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి గ్రిడ్ లేఅవుట్, ఫ్లెక్స్ బాక్స్, బాక్స్ మోడల్. లైక్ క్లోన్ చేయగానే మీకు ఏమనిపిస్తుంది అంటే రైట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అయిపోయాం. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే గిట్ అండ్ గిటప్ ని ఆన్లైన్ పోర్ట్ఫోలియోగా చూసి వర్క్ అయితే ఎవాల్యుయేట్ చేస్తున్నారు. HTML CSS అనేది జస్ట్ 20 to 30% మాత్రమే. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం మీ లైఫ్ ని టోటల్ గా చేంజ్ చేయగలదు. మీరు డిప్లొమా స్టూడెంట్ అయినా, డిగ్రీ స్టూడెంట్ అయినా, బీటెక్ స్టూడెంట్ అయినా, ఎవరైనా ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే ఇది పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. మీకు ప్రీవియస్ గా ఏ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఆల్టో కార్ లో ఉన్న నువ్వు లంబోర్గిని లా మారుతావు ఒకవేళ నేను చెప్పే రోడ్ మ్యాప్ ని ఫాలో అయితే. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మనం ముందుగా తెలుసుకుందాం అసలు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో ఏమేమి లాంగ్వేజ్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ఏం లేదు, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మనం ఫ్లిప్కార్ట్ తీసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ చేయగానే మనకు చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తాయి, సర్చ్ బార్ కనిపిస్తుంది, నావిగేటర్ అన్ని ఉంటాయి చూడండి. ఇదికే మనం ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటాం. మీకు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటే కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏదైనా వెబ్సైట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనం చూడగలిగే ప్రతిదీ మనం ఫ్రంట్ అండ్ డెవలప్మెంటే అంటాం. ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో మెయిన్లీ 3 లాంగ్వేజెస్ ఉంటాయి: HTML, CSS, JavaScript. ఈ 3 లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తామో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు HTML అంటే మన వెబ్ పేజ్ కి ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. మన బాడీలో మన స్కెల్టన్ మనకి ఎలా అయితే ఒక స్ట్రక్చర్ ని ఇస్తుందో అలాగే HTML కూడా మన వెబ్ పేజ్ కి ఒక స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ CSS ఎందుకు వాడతాం అంటే స్టైలింగ్ కోసం. మన వెబ్ పేజ్ లో కలర్స్ యాడ్ చేయడం కానీ ఇలా స్టైలింగ్ కోసం మనం అయితే CSS ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జావాస్క్రిప్ట్ ఎలా అంటే బ్రెయిన్ అండ్ హార్ట్ లా మన వెబ్ పేజ్ కి కింగ్ రోల్ ని ప్లే చేస్తుంది జావాస్క్రిప్ట్. మనం కోడ్ రాయడం ఈజీ కావాలి అంటే మనకైతే కొన్ని టూల్స్ అయితే కావాలి. ఆ టూల్స్ ఏంటో చెప్తాను అండ్ ఆ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని అయితే మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఆ టూల్స్ వచ్చేసరికి కోడ్ రాయడానికి అయితే VS Code ని వాడతాము, అండ్ లైవ్ సర్వర్ కావాలి, అండ్ గిట్ అండ్ గిటప్ అయితే కావాలి. అండ్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ మీరు ఒక జొమాటో అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఆ జొమాటో అప్లికేషన్ లో మీరు ప్రోడక్ట్ యాడ్ చేశారు, సర్చ్ బార్స్, ఆఫర్స్ అన్ని పెట్టారు. ఇవన్నీ మీరు లైవ్ గా చూడాలి అంటే మీకు ఖచ్చితంగా లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ కావాలి, అది VS Code లో ఉంటుంది. అండ్ గిట్ అండ్ గిటప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు మీరు జొమాటో అప్లికేషన్ బిల్డ్ చేయడం అయిపోయింది, లైక్ కోడ్ స్టోర్ చేయడానికి అయితే మనం గిట్ అండ్ గిటప్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే గిట్ అండ్ గిటప్ ని ఆన్లైన్ పోర్ట్ఫోలియోగా చూసి వర్క్ అయితే ఎవాల్యుయేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో 3 లాంగ్వేజ్ ఉంటాయి. ఆ 3 లాంగ్వేజ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అనేది ఒక చిన్న రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. లైక్ HTML CSS అయితే 1 month లో నేర్చుకోవచ్చు. 15 days HTML, 15 days CSS. అండ్ CSS లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి గ్రిడ్ లేఅవుట్, ఫ్లెక్స్ బాక్స్, బాక్స్ మోడల్ ఇవైతే చాలా ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్స్ లేదైతే మనకు 99% అయితే వెబ్సైట్స్ అయితే ఏమి కూడా ఉండవు. లైక్ ఇప్పుడు మీరు 1 month లో మీరు HTML CSS కంప్లీట్ చేసి ఒక 10 days అలా వెబ్సైట్స్ క్లోన్ చేయడానికి ట్రై చేయండి. లైక్ బుక్ మై షో ఇలాంటి వెబ్సైట్స్ ని క్లోన్ చేయండి. లైక్ క్లోన్ చేయగానే మీకు ఏమనిపిస్తుంది అంటే రైట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అయిపోయింది ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది నేను HTML CSS నేర్చుకున్నప్పుడు. బట్ ద యాక్చువల్ రూట్ ఏంటిదంటే అసలు అది HTML CSS అనేది జస్ట్ 20 to 30% మాత్రమే. ఇంకా చాలా కింగ్ రోల్స్ అనేవి ఉంటాయి. జావా స్క్రిప్ట్ అదైతే మెయిన్ ఇంపార్టెంట్, అది లేదైతే అసలు వెబ్సైట్స్ ఏం ఉండవు, అసలు లేవు కూడా వెబ్సైట్స్ కూడా. జావా స్క్రిప్ట్ అనేది అలా చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది. జావా స్క్రిప్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఫంక్షన్స్, అరేస్, స్ట్రింగ్స్, లూప్స్. నేను డిస్క్రిప్షన్ లో అయితే పిన్ చేస్తాను, ఈ టాపిక్స్ అని ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అయితే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అయితే నేర్చుకోవాలి. రియాక్ట్ JS అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అది మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్, అది చాలా ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ కి ఫ్రేమ్వర్క్ కూడా. రియాక్ట్ JS కూడా చాలా ఇంపార్టెంట్. 3 to 4 months లో మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ లో అయితే పర్ఫెక్ట్ కావాలి. బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క టాపిక్ అయితే మనం నేర్చుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను అయితే డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కంప్లీట్ అయ్యాక ఒక 15 to 20 days లో మనం అయితే కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. లైక్ టు డూ లిస్ట్, వెదర్ యాప్, ఈ-కామర్స్ వెబ్సైట్స్ లాంటివి అయితే కొన్ని బిల్డ్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఒక ప్రోగ్రామర్ ఎలా ఆలోచిస్తాడో మన మైండ్ సెట్ కూడా అలా అయితే ఆలోచిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవైతే కంప్లీట్ చేయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక రియాక్ట్, మనకు జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ రియాక్ట్ JS అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అండ్ రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే రియాక్ట్ JS అనేది ఒక కాంపోనెంట్ బేస్డ్ లాంగ్వేజ్. ఇది ఎలా అంటే మన వెబ్సైట్ ని మనం బిల్డ్ చేసే వెబ్సైట్ ని అయితే కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తుంది. అండ్ వర్క్ ను కూడా ఈజీగా డివైడ్ చేయడానికి మనం రియాక్ట్ JS అయితే యూజ్ చేస్తాం. ఇది మ్యాక్స్ ఒక 20 to 30 days లో అయితే రియాక్ట్ JS నేర్చుకోవచ్చు. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి, ఇవి కూడా మనం నేర్చుకోవాలి. కాంపోనెంట్స్ అంటే ఏంటి, GX ఫైల్స్ అంటే ఏంటి, ఈ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎలా ఇంపోర్ట్ చేయడం, రౌటింగ్ అంటే ఏంటి, ఇది చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి. అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే పిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి అయితే మీరు చెక్ చేయండి. ఇప్పుడైతే మనం అసలు లాంగ్వేజ్ ఏంటి, ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ప్రతి ఒక్కటి అయితే మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేయాలి అంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి. లైక్ అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి చూడండి, ప్రతి ఒక్కటి అయితే క్లోన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి.
చాలా ఫెయిల్స్ అవుతారు. కాకపోతే ప్రతి ఒక్కటి పేషెన్స్గా కోడ్ని డీబగ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కటి నేర్చుకోండి. మీరు చేస్తున్న ప్రాసెస్లోనే మీకు అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అని. ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాక గిటబ్లో అయితే అప్లోడ్ చేసి నెట్ఫ్రీలో అయితే డిప్లాయ్ చేయండి. నెట్ఫ్రీలో ఎందుకు డిప్లాయ్ చేయాలి అంటే, నెట్ఫ్రీలో డిప్లాయ్ చేయడం వల్ల మనకైతే లింక్ ఇస్తుంది. ఆ లింక్ని మనం మన రెజ్యూమేలో కానీ మన ఫ్రెండ్స్కి చూపెట్టుకోవడానికి కానీ ఆ లింక్ అనేది యూజ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీరు ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే నెక్స్ట్ 5 to 6 monthsలో మీరు ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను కూడా ఇదే రోడ్ మ్యాప్ని ఫాలో అయ్యి నేను కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకున్నాను. కానీ గుర్తుపెట్టుకొని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. చాలా ఎర్రర్స్ వచ్చాయని అది వచ్చిందని స్కిప్ చేయడం నేర్చుకోకండి. డీబగింగ్ అయితే నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ సో గైస్, ఒకవేళ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో కెరీర్ స్టార్ట్ చేస్తున్నట్టు అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. లైక్ గైస్, సీ యూ టుమారో.